us all to love you more and more and more and more and still like more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dhamma till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. మళ్ళీ ఈరోజు కూడా మన ప్రభువు ఆయనతో 60 నిమిషాలు సహజీవనం సాగించే అవకాశాన్ని ఇచ్చారు. మన ఎడల ఆయన ఎంత అబ్జర్వేషన్తో ఉన్నారో మనకు చక్కగా తెలియజేస్తున్నారు ఆయన. అందుచేత ఆ సనాతనునికి, ఆ పరమ పావనునికి, ఆ మహోన్నతునికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, సద్గురుల తరపున, ఉన్నతాత్ముల తరపున, భక్తుల తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా మనం సహజీవనంలో ప్రవచన శుభ మాలికలను వింటూ ఉన్నాం. నిన్నటి వరకు 105 శుభమాలికలు విన్నాము. ఇప్పుడు 106, 107 రోజుకు 2 కదా, ఆ 2 బాబా ఇవ్వడం జరిగింది. అవి చెప్పుకుందాం. సంకుచిత వ్యక్తిత్వము కోరికలతో పెనవేసుకుంటే, సంకుచిత వ్యక్తిత్వము కోరికలతో పెనవేసుకుంటే స్వార్థ ఆవిర్భావము అప్పుడే ఆరంభమవ్వగలదు. స్వార్థ ఆవిర్భావము అప్పుడే ఆరంభమవ్వగలదు. ఇది 106 శుభమాలిక. 107 కరడుగట్టిన కోర్కెల మోకలవి చెదిరిపోయిన నాడే. కరడుగట్టిన కోర్కెల మోకలవి చెదిరిపోయిన నాడే. స్వార్థ గుణమన్నది జనియసి విస్తృతమై వ్యాపించును. స్వార్థ గుణమన్నది జనియసి విస్తృతమై వ్యాపించును. ఇది 107. 106, 107 రెండిటి యొక్క సమగ్ర సారాంశం ఇప్పుడు మనం బాబా ప్రేమతో చెప్పుకోబోతున్నాం. సంకుచిత వ్యక్తిత్వము అన్న మాట బాబా వాడారు. అంటే ఆ వ్యక్తి ఒక విధంగా చెప్పాలి అంటే పుట్టుకతోనే
కొంచెం జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి సంకుచిత బుద్ధితో ఉంటాడు. ఇది గత జన్మ కారణం వలన. అటువంటి సంకుచితమైన వ్యక్తిత్వం ఒకవేళ కోరికలతో గాని నిండిపోతే ఇక ఆ సంకుచితానికి తోడుగా స్వార్థం కూడా ఆ వ్యక్తిలో ప్రవేశించి అతనికి మరికొంత బలాన్ని ఇస్తుంది. ఆ పరిస్థితి నుంచి మరి బయటికి రాలేడు. కొన్ని కోరికలు తీరకపోతే అవి దగ్ధమైపోవు, రూపం మార్చిపోవు, అలా ఉంటాయి. అలా ఉన్నటువంటి కోరికలు మూకలుగా ఉంటాయి. అవి చెదిరిపోవాలి, చెదిరిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? స్వార్థం కొంచెం పలచబడుతుంది. స్వార్థం పలచబడుట అన్నది దానికి ప్రీతముడి ఆశీర్వాదం కూడా కావాలి. అప్పుడు ఆ స్వార్థం పలచబడినటువంటి ఆ గుణం భగవంతుని యొక్క అనుగ్రహంతో లేదా ప్రీతముని యొక్క అనుగ్రహంతో కొంచెం విస్తృతం కాగలుగుతుంది. ఇది ఈ రెండు సోమాలికల యొక్క సారాంశము. ఇప్పుడు మనం ప్రవచన వచనాల్లోకి ప్రయాణం చేస్తున్నాం. నిన్నటి దినం ప్రవచనాలు 405వ పేజీలో లాస్ట్ బట్ అంటే ఆఖరి పేర ఉండిపోయింది. అది ఇప్పుడు మనం చెప్పుకుంటాం. శిష్యుని పరీక్షించుట. శిష్యుని పరీక్షించుట. శిష్యుడు తనకు మార్గదర్శకం కాగల గురువు యొక్క శక్తి సామర్థ్యాలను పరీక్షించినట్లే గురువు కూడా శిష్యుని ఉద్దేశం యొక్క సంపూర్ణతను పరీక్షిస్తాడు. ఇక్కడ మీకు చెప్పవలసింది ఏమిటంటే, శిష్యుని పరీక్షించుట అన్న ఆ హెడ్డింగ్ లో గురు శిష్యుని యొక్క ఇద్దరి పరిస్థితి కూడా మనకి వ్యక్తం చేయబడుతూ ఉంది. గురువుకి శిష్యుడికి గురువులో ఏ తేడా ఉండదు. సాధారణంగా తేడా కానీ వ్యత్యాసం కానీ ఇంకేది కానీ శిష్యులలోనే అది అధికమవుతుంది. అంచేత శిష్యుడట ఎవరైతే గురువు ఆయనకి మార్గదర్శనం అయి ఉన్నాడు, ఆ మార్గదర్శకత్వం వహిస్తున్నటువంటి ఆ గురువు యొక్క సామర్థ్యాన్ని శిష్యుడు కూడా అతని సంపూర్ణం కూడా పరీక్షిస్తాడట. చెప్పడానికి బాగానే ఉంది, కానీ
ఆచరణలో చాలా కష్టం. అసలు శిష్యుడు ఎక్కడ ఫెయిల్ అయిపోతాడంటే గురువుని అవగాహన చేసుకోవడంలోనే ప్రాథమికంగా విఫలమైపోతాడు ప్రతి శిష్యుడు. అయితే ఈ విఫలత అది సఫలతకు మార్గం చూపిస్తుంది. అందువల్ల శిష్యుడు తనకు మార్గదర్శకం కాగల గురువు యొక్క శక్తి సామర్థ్యాలను పరీక్షించినట్లే గురువు కూడా శిష్యుని ఉద్దేశం యొక్క సంపూర్ణతను పరీక్షిస్తాడు. సంపూర్ణత అంటే ఇప్పుడు ఈ సహజీవన కార్యక్రమం ఉంది, ఇది ఆయనే ప్రారంభించారు, మనందరికీ తెలుసు. మన వ్యవహారం కాదు అని ఆ ప్రారంభించిన ఆ ప్రభువే దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. మన వశం కాదు. విభిన్న భావాలతో, విభిన్న ఆలోచనలతో, విభిన్న స్పర్ధలతో, విభిన్న కోరికలతో, విభిన్న తత్వాలతో, విభిన్న అనుమానాలతో మనం ఉంటాం ఇప్పుడు. అందుచేత ఆయన కంటిన్యూ చేస్తున్నాడు, మనం కాదు. ఈ కంటిన్యూ చేయడంలో మనకు ఒక అవకాశం వస్తున్నారు బాబా. అంటే సాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుందంటే స్నేహితులకు ఉన్నట్టే ఉంటుంది. స్నేహితులు కదా అయితే ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి సంబంధాలు ఉంటాయో అలాగే ఉంటుంది. కానీ గురువు శక్తి సామర్థ్యాలు ఏమిటో శిష్యుడు నిలువున తపస్సు చేసినా తెలుసుకోలేడు. కానీ వాడికి ఆ ఉద్దేశం కానీ కలిగితే ఆ ఉద్దేశంలో 100కి 100 పాళ్ళు ఆ ఉద్దేశం వాళ్ళలో ఉందా లేక ఇంకే ఉద్దేశం ఉందా అన్న విషయం గురుకు వెంటనే తెలుస్తుంది. అది ఈ సెంటెన్స్ లో ఉన్నటువంటి గూఢార్థం. బిడ్డలకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పిల్లల యొక్క మనస్తత్వాలు తెలియకపోవచ్చు, పిల్లల యొక్క గుణగణాలు తెలియకపోవచ్చు, పిల్లలు ఏం చేస్తున్నారో తెలియకపోవచ్చు. కానీ భగవంతుడికి తన గురించి ఆలోచించిన వాడి ముందు జన్మలు, ప్రస్తుత జన్మ, రాబోయే జన్మలు అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆయన ఏం చూస్తాడు వాళ్ళని? ఏదైనా ఆలోచన కానీ, చర్య కానీ, ఒక కార్యం కానీ వాడు అందులో సంపూర్ణత తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా అన్నది చూస్తాడు ఆయన. శిష్యుడు తన పట్ల సందేహాస్పదుడై ఉన్నాడా లేక విశ్వాసంతో ఉన్నాడా అన్నది గురువు పట్టించుకోడు. గురువుని నమ్మకపోవచ్చు, అది ఆయన పట్టించుకోడు. విశ్వాసంతో ఉండొచ్చు, అది ఆయన పట్టించుకోడు. గురువు పరీక్షించేది శిష్యుడు తన ఆధ్యాత్మిక శోధనలోను, ప్రయత్నంలోను నిజాయితీగాను మరియు మనఃపూర్వకంగాను అంతఃకరణ శుద్ధితో ఉన్నాడా లేదా అన్నది మాత్రమే గురువు తనకు ఆత్మార్పణ చేసుకున్న శిష్యుడికి తప్పనిసరిగా ఉపయోగపడుతుందని మరియు ఆధ్యాత్మిక లబ్ధి కొరకు అనివార్యమని భావించినప్పుడు తప్ప తన దివ్యత్వమును నిరూపించుకుంటూ ఆసక్తి కనబరచడు. శోధన చూడండి, శిష్యుడు అనేవాడు ఏమిటి చేయాలో చెప్తున్నారు బాబా ముందు. శోధన, ప్రయత్నం.
వెతకాల, యథార్థమైన గురువు కోసం వెతకాలి. ఆ వెతుకులాటం లేకుండా ఈనాడు ప్రపంచంలో ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ మెహర్ బాబాగా అవతరించి ఒకే ఒక్క పిలుపుతో తన దగ్గరికి అందరినీ రప్పించుకున్నాడు ఆయన. కాబట్టి శోధన మనకు అక్కర్లేదు, మనకు సంబంధించేది కాదు. కానీ ప్రయత్నం, ఎందులో ప్రయత్నం? ప్రవచనాల్లో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా వంట పట్టించుకొని తదనుగుణంగా జీవనాన్ని సాగించడం. ఒక విషయం ఉందండి, తల్లి తండ్రిని ప్రేమించే బిడ్డలు రోజు వాళ్ళ కాళ్ళు పట్టక్కర్లే, దొంగి నమస్కారాలు చేయక్కర్లే, తిరిగేది ఇవ్వక్కర్లే. చెప్పిన మాట విని చెప్పినట్టు చేస్తే చాలు తల్లిదండ్రులు సంతోషపడతారు. అది కూడా ఈ కాలం పిల్లలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు బాబా ఏమంటారు? నువ్వు నన్ను విశ్వసించావు కాబట్టి నాతో ఉండు. చక్కగా ఒక మాట చెప్పాడు, ఇఫ్ యు హ్యావ్ వింగ్స్ టు ఫ్లై, నీకు ఎగరడానికి కానీ రెక్కలు కానీ వస్తే, నీకు ఎగరడానికి రెక్కలు కానీ వస్తే ఫ్లై లైక్ ఏ ఫ్యాన్ రేదర్ లైక్ స్పారో అంటాడు. పిచ్చుకలాగా ఎగరకు, రాజహంసలాగా ఎగురు అంటాడు. మన ప్రీతమైన మాటలు, ప్రత్యేకమైన మాటలు, ప్రేమపూర్వకమైన మాటలు. పిచ్చుకలాగా ఎగరడం ఏంటి, రాజహంసలాగా ఎగరడం ఏంటి? రాజహంస గగనసీమలో ఒకే దృష్టితో ఒకే చిన్నగా అది ఎగురుతుంది. పిచ్చుకలకు కాదు, కిటకిటలాడుకొని ఒక ఒక 10 అడుగుల సార్లు అని 100 సార్లు గెలుతుంది. అలాంటి శిష్యులు ఆయనకి పనికిరాదు. అందుచేత శోధన ప్రయత్నంలో నిజాయితీగా మనఃపూర్వకంగా అంతఃకరణ శుద్ధితో, చాలా పెద్ద మాట ఇది, మనసా వాచ కర్మేణ అంటే మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, మనస్సు ద్వారా కానీ త్రికరణ శుద్ధి చేయాలి. త్రికరణ శుద్ధిగా మనం నిజాయితీగా ప్రయత్నం చేయాలి. అలా ఉన్నానా లేదా అన్నది మాత్రమే గురువు పరీక్షిస్తాడు. టు బి పాయింట్ బ్లాక్, మీ అందరితో ప్రేమ పంచుకోవడంలో నేను ఎక్కడ మొగమాట పడినాం. ఎవరు లేవనగా, మనం ఎవరు అలాగ లేవు. మనసా వాచ కర్మేణ బాబా యొక్క మాటల్ని చాలా విధేయతతో స్వీకరించి విధేయతగా అనుసరిస్తున్న వాళ్ళు ఒక్కరు లేవు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నిజం గనక, నిజం. ఎందుకంటే లౌకిక ప్రపంచంలో సంసారాలతో ఉన్న మనం ఈ అంతఃకరణ స్థితితో పనిచేయడం చాలా కష్టం. చిన్న చిన్న విషయాలకి మనం అబద్ధాలు ఆడతాం. కూరగాయలు ఆవిడ వస్తుంది, అమ్మ కూరలు అంటే వెళ్తుంది, తీసుకుంటుంది. అమ్మ రేపు రా అమ్మాయి, వాళ్ళ డబ్బులు ఏమైనా వస్తుంది, ఉంచుకోరు కూడా నా తల్లి. ఏమండి బాబుకి పుస్తకాలు కొనాలి, ఇంత అవుతుంది ఇవ్వండి అని భార్య భర్తతో చెప్తే, అడిగే డబ్బులు రేపు కొన్నావులే అంటాడు. ఇంకేమంతా కలుస్తుంది. అంచేత మనం అలా లేవు. ఒకవేళ మీలో ఎవరైనా అంతఃకరణ శుద్ధితో కానీ పనిచేసే వాళ్ళు ఉంటే, బాబా యొక్క ప్రవచనాలని అర్థం చేసుకొని తిరిగే వాళ్ళు ఉంటే, వాళ్ళకి నా పాదాభివందనాలు చేస్తాను నేను. ఇక్కడ గురువు
తనకు ఆత్మార్పణ చేసుకున్న శిష్యునికి ఎవడు ఆత్మార్పణ చేసుకున్నాడు? ఆత్మార్పణ చేసుకోవడం చాలా సామాన్యమైన విషయం కాదు, అనన్య సామాన్యమైన విషయం. అంతేక ఆత్మార్పణ చేసుకున్న శిష్యులకి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. అందుకోసం ఆధ్యాత్మిక లబ్ధి పొందాలి కదా వాడు గురువుని పట్టుకున్న తర్వాత. వాళ్ళలో ఉన్నటువంటి ఏవైతే లక్షణాలు పుట్టుకతో వచ్చాయో అవి మార్చుకోవాలా గురువు దొరికినప్పుడు. పుట్టుకతో వచ్చేది ఎడొకరితో కానీ పోవు అని సామెత ఉంది కాబట్టి మేము మారము అన్నటువంటి దురదృష్టపు ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఎవరు మారరు. ప్రభు పాదాలు పట్టుకున్న తర్వాత ఆయన స్పష్టంగా మనకు ప్రవచనాల్లో ప్రతి వచనం కూడా మనకు అర్థమైనట్టు ఆ విధంగా జీవిస్తే జీవితం ఎలా ఉంటుందో ఆయన ఆచరించి చూపించి మరి మనకు చెప్పినప్పుడు మనం అది ఆచరించడంలో ఫెయిల్ అవ్వకూడదు. అంచేత అందువల్ల ఏమవుతుంది, అటువంటి వాళ్ళకి ఏదైనా ఎవడైనా ఆ స్థాయిలో పురోగతి చెందినవాడు ఎవడైనా ఉంటే వీడు పురోగతి చెందాడు అనిపిస్తే తప్ప తన దివ్యత్వాన్ని నిరూపించుకోవడంలో ఆసక్తి ప్రభువు కనిపించడు, కనిపింపజేయుడు, కనపరచడు. అందుకే మనమంతా ఒకలాగే ఉన్నాం. ఆయన మన యొక్క పురోగతి కోసం అలా వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెయిట్ చేస్తున్నాడు ఆయన. ఒక్కడైనా కలనలిసిన తాత అయినా 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నవాడైనా లేదా 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నవాడైనా లేకపోతే ఒక 10 ఏళ్ళ లోపు వాడైనా ఎవడైనా ఉన్నాడా అని ఇప్పటికీ బాబా వెతుకుతూ ఉన్నారు, వస్తుంది వెతికినట్టు. మనం అందుకు క్వాలిఫై అయి లేవు. కాబట్టి ప్రియమిత్రులారా, ఇక్కడికి మనం ఈ చాప్టర్ ఏదైతే మనం ప్రారంభించామో సాధకుని లక్షణాలు 4వ భాగం విశ్వాసం నమ్మకం అన్నది, దాని యొక్క అన్ని పేరాలు కూడా మనం చెప్పుకున్నాం. ఒక విధంగా బాబా యొక్క ఆ ప్రేమ వల్ల చెప్పుకోగలిగాం. లేకపోతే మనం ఎక్కడ చెప్పుకోగలం చెప్పండి? ఆయన ప్రేమ మన చేతి ఇవన్నీ చేయిస్తుంది. అందుచేత మనం అవి పూర్తి చేసుకోగలిగాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చరిత్ర, అద్భుతమైనటువంటి బాబా చరిత్ర, ఆ చరిత్రలోకి ప్రయాణం చేద్దాం. బాబా మనకి ఆయన యొక్క ఆశీర్వాదం ఇచ్చున్నాడు. దేనికి? సహజీవనంలో పాలు పంచుకోవడానికి. ఈ సహజీవనంలో పాలు పంచుకోవడం అంటే ఒక విధంగా ఆ సహజీవనంలో ఏ ప్రవచనాలైతే మనం చెప్పుకుంటున్నామో, ఏ చరిత్ర అయితే చెప్పుకుంటున్నామో, ఆ చెప్పుకున్న అంశాలని మర్చిపోకుండా అందులో మనం నిర్వర్తించవలసినవి, ఆచరించవలసినవి జాగ్రత్తగా గుర్తుంచుకొని కొంచెమైనా సరే ప్రయత్నం చేస్తే కదా ముందుకెళ్తాం. లేకపోతే ఎక్కడున్న వాళ్ళం అక్కడ అలాగే ఉంటాం. అందుకని ఇప్పుడు మనం బాబా యొక్క చరిత్ర, ప్రభు చరిత్ర 8వ వాల్యూలో 3196వ పేజీ, అందులో 2వ పేరా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ముందుకు వెళదాం. సావనీరు అంగేవాడలోని
దర్శన కార్యక్రమాలు నా హృదయానికి హత్తుకొన్నాయి. ఇక్కడి ప్రజల ప్రేమకు నేనెంతో సంతోషించాను అని బాబా ప్రకటించారు. చౌండే మహారాజ్ భజన గీతాలు, కీర్తనలు గానం చేశాడు. ఆ తరువాత మెహర్ బాబా అన్ని మతాలకు కోడలి వంటి వాడు అని అందరికీ ప్రకటించాడు. చౌండే మహారాజ్ బాబా ముందు నేలపై సాష్టాంగా పడి తన భక్తి ప్రపత్తులు చాటుకొని మానవ జాతి దుఃఖాన్ని నీవే తరిమయ్యాలి అని వేడుకున్నాడు. 2 గంటల తర్వాత బాబా వేదిక పైన నిలబడి చేతులు పైకి లేపి వచ్చిన జనసందోహాన్ని ఆశీర్వదించారు. చాలా మంది గ్రామ ప్రజల కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా కిందకి రాలాయి. బాబా అక్కడి నుంచి వెళ్ళిపోవడం వాళ్లకు తీవ్రమైన వేదన కలిగించింది. జయనారాయణ్ అనే సావనీర్ నివాసి బాబాను మండలిని ఆ రాత్రి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఆ సాయంత్రం బాబా అక్కడికి వెళ్ళి అతని కుటుంబ సభ్యులందరికీ దర్శనమిచ్చారు. ఆ తరువాత బాబా నాగపూర్ వెళ్లేందుకు సమయం అయిందని సూచించారు. వెళ్లే ముందు పొపాలి కుటుంబ సభ్యులకు వీడ్కోలు చెప్పేందుకు పొపాలి ఇంటి వద్ద కొన్ని నిమిషాలు ఆగారు. పొపాలి భార్య, కొడుకు శ్రీరామ్, కుమార్తె అందరూ ఏడవసాగారు. అప్పుడు బాబా పొపాలితో, మీ భార్యా పిల్లలు నన్నెంత ప్రేమిస్తున్నారు, నీవెంత అదృష్టవంతుడివో, నీ కుటుంబం నాది, మీరంతా నా వాళ్లే అని అన్నారు. దివ్య సద్గురువు నుండి వెలువడిన ఈ ప్రేమ పలుకులు పొపాలి కుటుంబ జీవితాంతం బాబాకు అంకితమయ్యేటట్టు చేశాయి. నీళ్లు నిండిన కళ్ళతో ఆ కుటుంబం బాబాకు వీడ్కోలు చెప్పింది. బాబా నాగపూర్ చేరుకునేసరికి రాత్రి 10 గంటలైంది. అక్కడ అబ్దుల్ మజీద్ ఖాన్ ఒక కవ్వాలి కార్యక్రమం ఏర్పాటు చేశాడు. చాలా ఏళ్ల క్రిందట నొరీనా మ్యాచ్వెల్లి బాబాను గురించి చేసిన ప్రసంగాన్ని మజీద్ ఖాన్ విని ముగ్ధుడయ్యాడు. నొరీనాను మజీద్ తన తల్లిగా చూసేవాడు. కవ్వాలి గాయకులు అర్ధరాత్రి వరకు గానం చేశారు. పగలంతా కార్యక్రమాలతో బాగా అలసిపోయినా మజీద్ ఖాన్ ని నిరాశపరచకుండా కార్యక్రమం చివరిదాకా బాబా ఉన్నారు. ఆ రోజుల్లో అటువంటి గాయకులు ఉండేవాడు. ఇప్పుడు మన గానం వింటే బాబా గానం మీద పూర్తిగా నాకొద్దుబడి గానం అంటారు. మనందరం అలాంటి గానం చేస్తున్నాం. ఇందులో అబద్ధమేమీ లేదు. ఎవరికి వాళ్ళే తాను పాడింది నిజం అనుకుంటున్నాడు, తాను ఆలపించింది నిజం అనుకుంటున్నాడు. దానికోసం కృషి చెయ్యరు. ఒక్కసారి చాలా బాగుందండి అనేసరికి పెద్ద గాయకుడిలా ఫీల్ అయిపోవడం, ఒకసారి బాగా మాట్లాడారంటే మహా స్పీకర్గా ఫీల్ అయిపోవడం దురదృష్టకరమైన పని. నువ్వు భగవంతుణ్ణి సంతృప్తి పరచాలి. అంత కళ నీకెక్కడది? అందుచేత మనం బాబా మాత్రం వింటారు కానీ ఆనందించరు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఇక్కడ మజీద్ ఖాన్ అన్నవాడు అర్ధరాత్రి వరకు పాడాడు. బాబాలా కూర్చొని విన్నారు. అయితే ఉన్నారంత వరకు బాబా ఇదే చరిత్రలో చాలా చోట్ల విసిరిపోయి చికాకుపై పాడుతున్న వాడికి మందలించి మరీ వెళ్ళిపోయాడు బాబా అనేక సందర్భాల్లో. అందుచేత పాటలతో భగవంతుడిని మెప్పించాలంటే మనం వాగ్గేయకారులం కావాలి, లేదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడాలి. అటు ఇటు చూస్తూ నవ్వుకుంటూ పుస్తకాన్ని కూడా చూడకుండా అందులో ఒకటి వీడొకటంటూ ఇలాగ నిర్లక్ష్య వైఖరితో పాడకూడదు భగవంతుని ముందు.
నవంబర్ 16 ఉదయం బాబా నాగపూర్లోని బుద్ధిస్ట్ సొసైటీని సందర్శించారు. దాగి ఉన్న ఆత్మ యొక్క నిధి, దాగి ఉన్న ఆత్మ యొక్క నిధి, ది హిడెన్ ట్రెజర్ ఆఫ్ సెల్ఫ్ అనే సందేశాన్ని ఆది సీనియర్ చదివాడు. దానిలోని కొంత భాగం ఈ దిగువ ఇవ్వబడింది. చూసారా సందేశాల పుట్ట ఈ పుస్తకం. ఇప్పుడు మనం ఏ సందేశం ఉంటుందో, ది హిడెన్ ట్రెజర్ ఆఫ్ సెల్ఫ్, దాగి ఉన్న ఆత్మ యొక్క నిధి అనే సందేశం ఆది సీనియర్ అంటే ఆదికి ఇరానీ చదవగా అందులో కొంత భాగాన్ని మనకి ఇక్కడ బాబా అందజేశారు. మలుపులెన్ని తిరిగినా ప్రతి నది సముద్రానికి చేరినట్టే విధి నిర్ణయానుసారం సృష్టిలోని ప్రతి జీవి మహోన్నత గమ్యాన్ని, సుప్రీం గోల్ చేరవలసిందే. ఈ మలుపులెన్ని తిరిగినా అన్న తెలుగు మాట బాబా పరిచయం చేశారు. మలుపులు అంటే ఏమిటి? చిన్నగా ఉండదు అది, ఇలాగా అది ఇటు చెట్టు అటు చెట్టు ఇటు చెట్టు తిరుగుతూ ఉంటుంది. వాటిని ఆ మలుపులు తిరగడానికి కొండలు ఉన్న కారణభూతం అవుతాయి. అంటే కొన్ని విషయాలు ఏదో చదువుతున్నాం ఉన్నట్టు చదవకూడదు. చదవడం దేనికి? అర్థం చేసుకోవడానికి. అర్థం చేసుకోవడం దేనికి? ఆ విధంగా జీవితాన్ని మలుచుకోవడానికి. చేత ది హిడెన్ ట్రెజర్ ఆఫ్ సెల్ఫ్, దాగి ఉన్న ఆత్మ యొక్క నిధి, దాగి ఉన్న ఆత్మ యొక్క నిధి, దాగి ఉన్న ఆత్మ యొక్క నిధి. ఇప్పుడు ఎక్కడుంది ఆత్మ? మనందరిలో కూడా ఆత్మ దాగి ఉన్నది, దాంట్లో నిధి ఉన్నది. దాని మీద బాబా మనకి ఆదికేరాని చేత ప్రవచనం చెప్పిస్తున్నారు. మలుపులెన్ని తిరిగినా ప్రతి నది సముద్రానికి చేరినట్టే విధి నిర్ణయానుసారం సృష్టిలోని ప్రతి జీవి మహోన్నత గమ్యాన్ని, సుప్రీం గోల్ చేరవలసిందే. మానవ రూపంలో మాత్రమే పూర్తిగా వికసించే చైతన్యం తనలోని యథార్థమైన ఉన్నతాత్మ, ట్రూ అండ్ హయ్యర్ సెల్ఫ్ యొక్క పరిపూర్ణతను, వైభవాన్ని ప్రతిబింబించి వ్యక్తం చేయగలడు. ఈ ఉన్నతాత్మయే అన్నిట్లోనూ ఉన్న పరమాత్మ. ఇక్కడ మానవ రూపంలో మాత్రమే పూర్తిగా వికసించే చైతన్యం తనలోని యథార్థమైన ఉన్నతాత్మ యొక్క పరిపూర్ణతను, వైభవాన్ని ప్రతిబింబించి వ్యక్తం చేయగలదు. అంటే మానవుడికి మాత్రమే, మనకి మాత్రమే, మనం మానవులం కనుక మనకు మాత్రమే అవకాశం ఉంది. ఏమిటి అవకాశం? వికసించే చైతన్యం మనందరిలో ఉంది. సంస్కారాలు ఉన్నాయి ఎలాగున్నాం, కానీ వికసించే చైతన్యం ఉంది. అది తనలో ఉన్నటువంటి ఆ చైతన్యంతో కలిసి ఉన్నటువంటి ఉన్నతమైన ఆత్మ అంటే బిందు ఆత్మ, దాని యొక్క పరిపూర్ణత, పర్ఫెక్షన్, పర్సానిఫైడ్ పర్ఫెక్షన్. అది అనంతాత్మ నుంచి వేరైనటువంటి ఒక ఆత్మ. దానికి బాబా పేరు పెట్టాడు బిందు ఆత్మ అని. అనంతాత్మలో ఏముందో మనకు తెలియదు, కానీ అనంత అన్న పేరు మనకి ముందు పెట్టాడు కనుక బాబా, అంటే దానికి ఆది అంతం ఉండదు, తెలుసుకోవడం కష్టము అని మనకు అర్థమయ్యేటట్టు చేశాడు. ఇక బిందు ఆత్మ అది మహాసముద్రం అయితే నువ్వు ఒక చిన్న బుడగది.
ఈ చిన్న బుడగ బతుకంతా అరక్షణం తప్పని పేరుపోద్ది. కాబట్టి ఏమంటున్నాడు, ఆ ఉన్నతాత్మ యొక్క పరిపూర్ణతని, వైభవాన్ని, అది మానవుని యొక్క శరీరంలో, హృదయంలో దాగి ఉన్న మహానిధి ఏమిటది? భక్తి, ఉనికి. దానిని తెలుసుకోవడానికి హృదయాన్ని దేవాలయం చేసి, మనస్సుని కేంద్రం చేసి, తాను నమ్మినటువంటి ఆ భగవంతుని నామాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ ఆ మహోన్నతమైన ఆ దివ్య ఆత్మ ఈ శరీరంలో ప్రతిబింబించేటట్టుగా చేసుకోగలడు మానవుడు ఒక్కడే. తెలుసుకోలేదని వ్యక్తం కూడా చేస్తాడు అంటున్నారు బాబా. ఈ ఉన్నతాత్మయే అందరిలోనూ అన్నిటిలోనూ ఉన్న పరమాత్మ. ఒక గీతం రాయించాడు బాబా. ఓ అంతరాత్మ అపరిమిత ఆత్మ పరిమితముగాయి వెతలెందుకు ఓ అంతరాత్మ. ఇప్పుడు చదువుతున్నాం, ఇప్పుడు రాయించుకున్నాడు పాటలు. అది పాటలు కావు, దివ్యపు ధ్వనులు, దివ్యత్వంతో కూడుకున్న ధ్వనులు. మనం పాటలు అన్నంతో అవి కామన్ ఫ్యాక్టరీలోకి వచ్చి కామన్ వాల్యూస్ చూపిస్తున్నాయి. అవి పాటలు కావు, సౌండ్స్ ఆఫ్ సైలెన్స్. అలాగ భావించి కానీ గలం విప్పి పాడితే ఆ మౌనధ్వనులు నీలో ఉన్నటువంటి అంతరాత్మను తాకి తీరతాయి. ఆ భావన ఉంటేనా తెచ్చుకోవడానికైనా ప్రయత్నం చేస్తున్నామా? సద్గురువులకి, అవతార పురుషులకి, వాళ్ళంతా కూడా ముందుగా వినేది ఆది గీతం. ఆ గీతాన్ని మెహరా కూడా విన్నది. ఆ పాట కూడా బాబా రాయించారు, ఆది గీతం యొక్క పాట. అంటే మనల్ని మనిషి, మానవుడు, పురుషుడు, స్త్రీ అని నిన్న మాటలతో చెప్పుకొని తదనుగుణంగానే ఇది ఒక శరీరం, దీనికి బాగా పోషించి తిండి పెట్టి ఇది దీనిలో కలిగిన శక్తితోటి నా ఇష్టం వచ్చినట్టు హాయిగా ఉంటాను అనుకునే భావన మాత్రమే ఇంతవరకు కూడా అలా కరుడు కట్టుకుంటూ ఉండిపోయింది కనుక మరొక ఆలోచనకి అవకాశం రాకుంటుంది. మరొక ఆలోచన రావాలి, ఇప్పుడు చెప్పినట్టుగా రావాలి. పాటలు కావు, మౌన ధ్వనులు. ఆ ధ్వని మాత్రమే గుర్తించుకోండి, పాట కాదు, ధ్వని. మౌన ధ్వని మాత్రమే అంతరంగాన్ని తాకుతుంది. నీ పాటలు తాకడమే నిజమైతే ఘంటసాల కూడా ఈ పాటకు ఒక సద్గురువుగా ఫోటో కట్టించుకొని ప్రపంచంలో వెలుగుండేవాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా ఆయన్ని కూడా సద్గురువుగా భావించి ఫోటోలు పెట్టి పూజించరు. ఈ పాటలు కావు, పాటలుగా చూశారు వాళ్ళు, అంతే. వాళ్ళకు కూడా అది మౌనధ్వనులను తెలియలేదు. మానవులుగానే పుట్టి, మానవులుగానే చచ్చి, మానవులుగానే పుడతారు. మనము అంతే. మరి అంత మాత్రానికి మనకి మహోన్నతమైన ఈ అవతార పురుషుడు తొలక చేరికెందుకు? ఆయన సాంగత్యం ఎందుకు? ఆయనతో మనం ఉండడం ఎందుకు? సామాన్యంగా అందరూ ఎలాగైతే విగ్రహారాధన చేస్తున్నారో,
అందరి దేవుళ్ళని ఆరాధిస్తున్నారు. మనము ఆ గురువులో పడిపోవచ్చు కదా. మరి మెహర్ బాబాని మాత్రమే ఆశ్రయించి ఉండడంలో దేవుడి పొందాలి మనం. ఇది పొందాలి. మలుపులెన్ని తిరిగినా ప్రతి నది సముద్రానికి చేరినట్టే విధి నిర్ణయానుసారం సృష్టిలోని ప్రతి జీవి మహోన్నత గమ్యాన్ని చేరవలసింది. మానవ రూపంలో మాత్రమే పూర్తిగా వికసించే చైతన్యం తనలోని యథార్థమైన ఉన్నతాత్మ ట్రూ అండ్ హయ్యర్ సెల్ఫ్ యొక్క పరిపూర్ణతను వైభవాన్ని ప్రతిబింబించి వ్యక్తం చేయగలదు. ఈ ఉన్నతాత్మయే అందరిలోనూ అన్నిట్లోనూ ఉన్న పరమాత్మ. స్పష్టంగా చెప్తున్నాడు మనం చేయగలమని. ఆత్మ యొక్క సౌందర్యాన్ని బయటికి వ్యక్తం చేయగల శక్తి మనిషికే ఉంది. ఈ మనిషి మాయలో ఉన్నాడు, ద్వంద్వంలో ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు, ఆశలతో ఉన్నాడు, కోరికలతో ఉన్నాడు, చస్తున్నాడు, బతుకుతున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు. మరి వీడేం చేస్తాడు? మీరు అవతార పురుషులు వచ్చి కమాలంటే అని పిలిస్తే వీడికి ఆ పిలుపు ఏమైనా వినబడుతుంది? ఎలా వినబడుతుంది? అతి సామాన్యంగా వినిపిస్తుంది. అందుచేత సత్యం వెలువరించే ఆరని జ్యోతి, సత్యం అంటే ట్రూత్ వెలువరించే ఆరని జ్యోతి ఒకనాటికి తప్పక అందించే మహానందం కోసం విద్యా ప్రపంచంతో మనిషికున్న రంగురంగుల బంధనాలను ఒకటొకటిగా పరిత్యజించాల్సిందే. మనం దేన్ని విడిచిపెట్టుకున్నాం కదా. సినిమా పాటలు అనుకుంటున్నాం, వీధిలో పాడే పాటలు అనుకుంటున్నాం, అన్ని పాటలు వినేస్తున్నాం, అన్ని పాడేయాలనుకుంటున్నాం. ఒకటి కాదు, అన్ని. దీనివల్ల ఏమవుతుంది? మనకేది తెలియకపోతుంది. ఇంచేత పాటలు అన్నటువంటి చాలా చమకబారు మాట్లాడుతున్నాం. వాటికి అవి మౌన ధ్వనులు. మౌన ధ్వనుల యొక్క వ్యక్త స్వరూపాలే గీతాలు. ఆ గీతాలని మనం పాటలు ఇప్పుడు ఫలానా వాడు పాడతారు, ఇప్పుడు ఫలానా వాడు పాడతారు అని చెప్పడం, ఓహోహోహో ఎంత బాగా పాడారండి అని మాట్లాడుతూ ఎంత చమకబారు మాటలు తెలుస్తున్నాయి మనకి. మహోన్నతమైన ఆత్మ సామ్రాజ్యాన్ని సర్వాత్మ ఏలుతూ ఉంటే ఆయన ఉన్నటువంటి ఆ స్థానం నుంచి వెలువడే ధ్వనిని నువ్వు పాట కింద తీసుకుంటే ఆయనకి ఎంత బాధ కలుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆలోచించుకుంటే ఏం తప్పు చేస్తున్నామో తెలుస్తుంది. అందుచేత విద్యా ప్రపంచంతో మనిషికున్న రంగురంగుల బంధనాలను ఒకటిగా పూర్తిగా తొలగించుకోవాల్సిందే. అలాగే నేను నాది అనే అగ్ని వెలిగేందుకు కారణమైన సంస్కారాలనే కట్టెలను ఒకటొకటిగా ఓటమి లేని సత్యం అనే అగ్నిజ్వాలకు అర్పించవలసిందే. చూడండి నిలబెడుతున్నాడు మాటలు. అగ్నిజ్వాలలు, సత్యం అనే అగ్నిజ్వాలలు అంటున్నాడు. అవి పాటలు. సత్యాన్ని భావయుక్తంగా, రాగయుక్తంగా, అర్థయుక్తంగా మనం ఆలపించడానికి హృదయపు లోతుల్లోకి ప్రయత్నిస్తే అవి మౌన అగ్ని ధ్వనులు అవుతాయి. ఆ మౌనాగ్ని ధ్వనుల్ని మనం చమకబారు మాటలతో పాటలు అంటున్నాం. భగవంతుడు అనే ఆరని వెలుగుతో చైతన్యం అనే ఆకాశం ప్రకాశించే ముందు సంస్కారాలు అనే మేఘాలు పూర్తిగా మాయమవ్వాలి.
పోగొట్టుకోవాల్సిన ఏమిటో చెప్తున్నారు బాబా. ఒకటొకటి ఎందుకు చెప్తున్నాడు ఆయన? అవి పోగొట్టుకుంటామని. మనం పోగొట్టుకోవాలి. కాకపోతే సావు వస్తే చచ్చిపోతాం, కానీ చచ్చిపోయే ముందు మహామౌన యోగాన్ని అవధారణ చేసి మౌనధ్వనులతో ప్రపంచాన్ని ఆధ్యాత్మికం వైపు తన యొక్క అద్భుతమైనటువంటి మౌన భాషతో అందించిన ఆ పరాత్మరుడు చెప్పిన మాటలు మాత్రం మనం పాటించము, వినము, అలా జీవించము. కాబట్టి ఏమవుతుంది? పుట్టుక చావు అనే సాధారణ సమకబారు పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉన్నాయి. అలాగ అవ్వకూడదు. అందుకేం చేయమన్నారు బాబా? మిథ్యా ప్రపంచంలో నీకున్న, అంటే మనిషికున్న రంగురంగుల బంధనాలు ఒకటొకటిగా తొలగించుకోవాలి. నేను నాది అనే అగ్ని వెలిగేందుకు కారణభూతమైన సంస్కారాలు అనే కట్టెలను ఒకటిగా ఓటమి లేని సత్యం అనే అగ్నిజ్వాలకు అర్పించాల్సింది. భగవంతుడు అనే ఆరని వెలుగుతో, భగవంతుడు అంటే ఆరని వెలుగుతో చైతన్యం అనే ఆకాశం ప్రకాశించే ముందు సంస్కారాలు అనే మేఘాలు పూర్తిగా మాయమవ్వాలి. అందరిలోనూ ఉన్న నిజమైన ఆత్మయే భగవంతుడు. పరమాత్మ అనే ఈ నిక్షిప్త నిధికి మీరు వారసులయ్యేందుకు సహాయపడమే నా ముఖ్య కర్తవ్యం. దాగి ఉన్న ఈ విధికై హృదయపూర్వకంగా సాధన చేసే వారందరికీ కూడా నా ఆశీస్సులు. ఈ విధమైనటువంటి అవగాహనతో ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు అని అందజేస్తున్నారు బాబా. మనకి ఇదెందుకు? మనకి బాబా ఆశీస్సులు అక్కర్లేదు. ఏ సావాసంలో వాళ్ళ వాడు గొప్పగా పాడారండి, ఎంత అద్భుతంగా పాడారండి, చాలా బాగా పాడారండి. ఆ సర్టిఫికేట్ ఇస్తున్నవాడు అది సంగీత దోషుడు కాడు, వాడు అలాంటి వాడే. వీడు అందులో ప్రావీణ్యం లేకపోయినా వీడు మెచ్చుకోవడం, వాడు ప్రావీణ్యం కాకపోయినా గొప్పైపోవడం. మాటలనే చమకబారు మాటతో మౌన ధ్వనులతో ఆడుకుంటున్నాం మనం. ఎంత తప్పు ఆలోచించండి. నా ముఖ్య కార్యక్రమం దాగి ఉన్న ఈ నిధికై అది నిధి కాదు, నిధికై హృదయపూర్వకంగా సాధన చేసే వారందరికీ కూడా నా ఆశీస్సులు. ఎందుకు చెయ్యం? ఏంటి వచ్చింది మనకి? సాధారణ జీవితంలో సాధారణంగా చేసే పనులేనా మనకు ఆనందం? ఉన్నతంగా మలసపడాలనే ఆలోచనలు మనలో రావా? ఆ తరువాత బాబా జస్టిస్ పురాణిక్ నియోగి గృహాలను సందర్శించి రైల్వే స్టేషన్కు బయలుదేరారు. ప్రేమికులందరూ స్టేషన్ వద్దకు అప్పటికే చేరుకున్నారు. బరువైన హృదయాలతో ప్రియతముడికి ఉద్వేగభరితమైన వీడ్కోలు ఇచ్చారు. స్టేషన్ అంతా బాబా ప్రేమికులతో నిండి ఉంది. బాబాను మరొకసారి చూడాలనే కోరికతో ఉన్నారు. పూలదండలు గుట్టలుగా ఉన్నాయి. రైల్లో బాబాతో ఉన్న వాళ్ళు హాస్య వచనాలతో బాబాకు వినోదాన్ని అందించాడు. అంటే భౌతికంగా అదే చేయగలం, అంతకన్నా ఉన్నతంగా ఆలోచించడం, ఆచరించడం. అది మన నిస్సహాయత, దురదృష్టకరమైన పరిస్థితి. అందరూ అదే చేస్తున్నారు కాబట్టి మనం అందులోనే ఉంటాం. మరి మారం, ఆలోచిస్తాం. బాబా చెప్తున్నా ఆలోచించడం లేదు, ఆశిస్తున్నా ఆలోచించడం లేదు. బాబా అంటున్నారు, మిగతా ప్రేమికులతో కలిసి ఈసారి బాబాతో ప్రయాణం చేస్తున్న బాలనాథుకి ఉన్నట్టుండి ఒక ఆలోచన కలిగింది. బాబా కోసం నేనెందుకు పాట పాడకూడదు అని అనుకున్నాడు. అదే క్షణం బాబా అతన్ని చూసి పాడమని సైగ చేశారు. బాల్ అలాగే పాడి గురుదేవుని సర్వజ్ఞత్వాన్ని గురించి
చక్కనైన తాజా అనుభవాన్ని పొందాడు. ఈ బాలనాటంలో రాసిన పుస్తకం చదివినంత మాత్రం చేత బాబా చేత ఆశీర్వాదం పొందాడు. అది విజయం ఏమిటంటే ఆ బాలనాటు పుస్తకాన్ని చదివినంత మాత్రం చేత 30 గీతాలు బయటకు వచ్చాయి. అలవోకగా మౌనధ్వనులు ఎందుకు రావు? సరిగమల కావని మౌనధ్వనులు. అందుచేత మనం ఎక్కడున్నాం, అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని 5 ఓటు చేత రాయించారు ఆయన. మనం ఏం చేస్తున్నాం? ఇంతవరకు మనం చేస్తుంది ఏమిటి? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంటే 3 పాడేమా, పొగట్లు వచ్చాయా, సంతోషించామా, సవాసాలు చేసుకుంటున్నామా, తిరుగుతున్నామా, ఆనందిస్తున్నామా, తింటున్నామా, హాయిగా ఉన్నామా? ఇలా అతి చమకబారు చేష్టలు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు చమకబారు చేష్టలతో, చమకబారు ఆలోచనలతో ఉంటే అది భగవంతుడికే అవమానం చేసినట్టు. ఈ ప్రభువు నీకు ఆశీస్సులు ఇచ్చాడు. ఏమనిచ్చాడు? పరమాత్మ అనే ఈ నిశ్చిత నిధికి మీరు వారసులయ్యేందుకు సహాయపడమే నా ముఖ్య కార్యక్రమం. దాగి ఉన్న ఈ నిధికై హృదయపూర్వకంగా సాధన చేసే వారందరికీ కూడా నా ఆశీస్సులు. ఎవరిచ్చాడండి ఆశీస్సులు? పరాత్పర పరబ్రహ్మస్థితి నుంచి సాధారణ మానవ స్థితికి దిగి వచ్చి మహామౌనావతారుడై మహోన్నతుడై అటు పశ్చిమాల్ని ఒకటి చేసి అందరికీ కూడా మౌనంలో ఉన్న రహస్యాన్ని తెలియజేసి మౌన మాధుర్యాన్ని అందజేసి దానికి తోడుగా ప్రేమ అనేటటువంటి ఒక చక్కని ఆ మధువుని కూడా అందించి నిన్ను తనవానిగా చేసుకోవాలని, తన విశ్వ కార్యక్రమం నీ చేత చేయించాలని ఉమ్మిళ్ళాడుతున్న ఆ పరాత్పరుడికి నువ్వు ఇష్టం ఏమిటండి? ఒకసారి ఆలోచించండి. పుట్టగానే బిడ్డ చెంబుమని అరుస్తుంది, చెంబుమని ఏడుస్తుంది. దేనికోసం? తల్లిపాల కోసం. తల్లిపాలు ఉన్నాయి అని దానికి ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది? చదువు కురిసిన తర్వాత తెలిసిందా, కుడవకుండా తెలిసిందా? కొంచెం ఆలోచించండి. అలాగే మనకి భగవంతుడు మన హృదయంలో ఉన్నాడనే విషయం తెలిసిన తర్వాతే మనకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. అది అర్థం కాకపోతే ఏది అర్థం కాదు. ఎక్కడో బయటెత్తుకుంటున్నాం మనం దేవుణ్ణి, నీలో ఉంచుకొని నాలో ఉంచుకొని వెర్రి వెసవల్లాగా. ధ్యానంలో మనకి ఇదే ప్రవచనాల్లో ధ్యానము 100 రకాలు అని చెప్పి బాబా 50 పేజీలు చెప్పారు. అన్ని పేజీలు చెప్పి ఆఖరిని నన్ను ప్రేమించే వాళ్ళకి అక్కర్లేదని ఇచ్చారు. ఇప్పటికే మన బాబాలో చాలా మంది ధ్యానాల్లో ఉంటారు, ప్రాణాయామం వంటి పనులు చేస్తూ ఉంటారు. దేనికోసం? ఆత్మ చైతన్యానికి అయితే అక్కర్లేదు, బాబా చేస్తారు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కావు, చాలా పెద్ద విషయాలు. ఆధ్యాత్మిక మార్గం అంటే మనకు చాలా తేలికైపోయింది, ఈ ప్రపంచానికే తేలికైపోయింది. మహామహా పుణ్యక్షేత్రాల్లో కూడా ఉత్సవాలు, రకరకాలైనటువంటి యాత్రలు, నృత్యాలు, గెంతులు, సరదాలు, సంతోషాలు ఇవే ప్రాధాన్యం అయిపోయేవి. యావత్ ప్రపంచం అలాగే ఏడుస్తుంది. ఈ ప్రపంచంలో మనం పడ్డాం. పడితే ఈయన చేశాడు,
మనల్ని పక్కకి లాగాడు ఆ ప్రపంచం నుంచి. ఒరే నాయన, అది ప్రపంచం కాదు, ఆధ్యాత్మిక ప్రపంచం కాదు. అక్కడంతా భగవంతుడి గురించి ఏ ఆరాటం లేదు. కాబట్టి నువ్వు వెళ్ళొద్దు, నేనున్నాను, నేను ఇచ్చాను, నేను మీకు పిలుస్తున్నాను, కమాలంటుని అని పిలిస్తే మనం మళ్ళీ అక్కడే ఉంటే ఆయన పిలుపు విన్నట్ట విననట్ట? బాబా పిలుపు విన్నవాడు ఇంకా ఏ చర్య చేయవలసిన అవసరం లేదు. గుండెల్లో ఉన్న పరమాత్మని లోపల ఉన్నాడు ఆయన. చాలా చక్కని వాక్యాలు చెప్పాడు. నేను నీ హృదయంలోనే ఉంటాను, కానీ నా సనాతనమైన అలవాటు ఏంటంటే అక్కడ నిద్రపోతూ ఉంటాను, నన్ను లేపవలసిన బాధ్యత నీది అన్నాడు. ఎలా లేస్తాడు? దేనివల్ల లేస్తాడు? ఆయన నామస్మరణ చేస్తే లేస్తాడు. ఆయన లేపం, ఎందుకంటే ఆయన లేస్తే మన పనులన్నీ అయిపోతాయి, మారిపోతాయి. కాబట్టి ఆయన లేపుకుంటున్నాను. నెంబర్ 1. ఒక్కటే గుర్తుంచుకోండి, బాబా భగవంతుడు అని హృదయానికిగా తెలిస్తే ఇప్పుడు చేస్తున్న పనులు ఎవ్వరం కూడా చెయ్యం. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. విద్యార్థి చదువు కోసం కానీ పాఠశాలకు వెళ్ళినా, లేదా హై స్కూల్కి వెళ్ళినా, లేదా కాలేజీకి వెళ్ళినా, లేదా యూనివర్సిటీకి వెళ్ళినా, వాడు ఉన్నవాడు ఎవరితో కోడు, ఏ ఆలోచనలు ఏ ఆటలు ఉండవాడికి ఎప్పుడు చదువుకుంటాడు. ఆ మాత్రం మనకు తెలియకపోతే మనం తెలుసుకోగలం. భగవంతుడు కావాలి అనుకునేవాడు నిరంతరం భగవత్ చింతనలో ఉండాలి, భగవంతుడితో ఉండాలి, భగవంతుని వాక్కులతో ఉండాలి. బాబా అందరికీ అక్కడ పండ్లు పంచిపెట్టారు. కాసేపటికి తన ఆంతరిక కార్యక్రమం కొరకు తెల్లని దుప్పటిని కప్పుకొని చేరబడ్డారు. మిగతా అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు. రైలు ముందుకు సాగింది. అంచేత ప్రియమిత్రులారా, నేను ఉన్నా లేకపోయినా ఈ మాటలను రికార్డు చేసుకుంటున్నారు. గుర్తుంచుకోండి, బాబా మాటలు ఇవి. ఈ పనిముట్టు మీలాంటిదే. ఇదైతే ఆ మాటల్ని అలా అభివర్ణించి చెప్పడం దీనికి చేత కాదు. ఆయన కాబట్టి సహజీవనం అని పేరు పెట్టి మనసు అక్కడ కూర్చొని ఆయన వింటూ చెప్పిస్తున్నాడు కాబట్టి ఈ స్థాయిలో వినబడుతున్నాయి. లేకపోతే మన స్కైప్లో ఎలాగైతే ఉంటామో, సావాసంలో ఉంటామో, అలాగే ఈ సహజీవనం కూడా ఉన్నాం. అందుకు భిన్నంగా వెళ్తుంది సహజీవనం. ఒకసారి ఆలోచించండి. లోతైనటువంటి విషయాల్ని లోతైన అర్థంతో, చక్కని వివరాలతో, అద్భుత వచనాలతో ఆయన దేనైతే మన నుంచి కోరుకున్నాడో ఆ కోరిక మనం ఆయనకు చెప్పిన విషయాన్ని అవగాహన చేసుకొని తదనుగుణంగా మన జీవితాలు కానీ మలుచుకోగలిగితే, మళ్ళీ ఆయన చెప్పినటువంటి విషయం మీకు చెప్తున్నాను. పరమాత్మ అనే ఈ నిశ్చిత నిధికి మీరు వారసులయ్యేందుకు సహాయపడడమే నా ముఖ్య కార్యక్రమం. పరమాత్మ అనే ఈ నిశ్చిత నిధికి, ఆత్మనిధి, ఆ నిధికి మనం వారసులవ్వాలా అంటే బయట డబ్బుకి, ఆస్తులకి, వాటికి కాదు. అలా కానీ ఆ ముఖ్య కార్యక్రమం నిర్వహించాల్సిన ప్రభువుకి దాగి ఉన్న ఈ నిధికి హృదయపూర్వకంగా సాధన చేసే వారందరికీ కూడా నా ఆశీస్సులు. అంటే ఆ ప్రయత్నం చేయని వాడికి ఆశీస్సులు ఉండవు. పాయింట్ బ్లాంక్ బాబా అంటున్నారు ఇక్కడ. ఈ యొక్క పరీక్షకి వెళ్ళినటువంటి విద్యార్థి యొక్క ఆ సమాధానాల పేపర్లో అన్ని ప్రశ్నలకి కరెక్ట్ జవాబులు ఉంటేనే ర్యాంక్ వస్తుంది. లేకపోతే ఆడు తీసుకెళ్ళిన ప్లాంకే వాడితో వస్తుంది, ర్యాంక్ రాదు. ఇక్కడ మన పరిస్థితి అంతే. జన్మతో వచ్చాం, జన్మే వస్తుంది. అక్కడ ర్యాంక్ ఎందుకుంటే బ్లాంక్ అందినట్టు ఇక్కడ
పునరుత్తమైనటువంటి ఆశీస్సు పొందవలసిన పరిస్థితి నుంచి మళ్ళీ జన్మ కావలసి పొందుతుంది. ఎందుకంటే తప్పదది. పునరపి జననం, పునరపి మరణం. దానికి సిద్ధమైపోయాం మనందరూ ఉన్నాం. మొత్తం బాబా ప్రపంచం అంతా కూడా సిద్ధమైపోయారు. ఆటలు పాటలు, వీటి చక్కటి విందు భోజనాలు, అదొక పెద్ద మీరు ఒకసారి అన్ని సెంటర్ల యొక్క ఖర్చు వచ్చా చూడండి. తిండికి ఎంత ఖర్చు పెడుతుంటారో, చావాస్లో తిండికి ఎంత ఖర్చు పెడతారో ఒకసారి చూసుకోండి. తిండి కోసమా జన్మ? బ్రతకడం కోసం తిండి, కానీ తిండి కోసం తిండి కాదు. ఆనందం కోసం జన్మ కాదు. ఐశ్వర్యం సంపాదించడం కోసం జన్మ కాదు. భగవంతుడిని పొందడం కోసం జన్మ. ఆ పొందడానికి మనకి చేత కాకపోతే మళ్ళీ ఒక తొడుక్కొని నేను బాబా గారు రూపుదాల్చి వచ్చి ఆయన ఆశీస్సులు కూడా ఇస్తున్నాడు. చక్కటి మాట ఇది. ఈ గ్యాప్ కొట్టుకోండి. ఇక్కడ మనం ఈ చాప్టర్ పూర్తి చేసుకున్నాం 3198తో. ఈ 3198తో ఇందులో ఆ మీద పేడాలో పరమాత్మ అనే ఈ నిశ్చిత నిధికి మీరు వారసులు అయ్యేందుకు సహాయపడమే నా ముఖ్య కార్యక్రమం. దాగి ఉన్న ఈ నిధికై హృదయపూర్వకంగా సాధన చేసేవారందరూ కూడా నా ఆశీస్సులు అని చెప్పారు బాబా. దయచేసి ప్రేమతో చదువుకోండి. నాది ఆవేశం కాదు, ఆక్రందన. ఒకవేళ ఆవేశం పేరు పెడితే భావావేశం బాబా ఇచ్చింది. కాబట్టి ప్రియమిత్రులారా, అయిపోయింది గత అందరూ పెద్దవాళ్ళు అయిపోయాం. ఇంకా ఇలాగే ఉంటే జన్మ తప్పదు. పరస్పర విరుద్ధ జన్మ వస్తాయి కదా. ఇప్పుడు స్త్రీ నెక్స్ట్ జన్మలో పురుషుడు అవుతుంది. ఇప్పుడు పురుషుడు నెక్స్ట్ జన్మలో స్త్రీ అవుతుంది. ఇప్పుడు బాగా డబ్బున్నోడైతే పేదవాడిగా పుడతాడు, అనాకారైతే అందంగా పుడతాడు. ఇక్కడ పరస్పర విరుద్ధ జన్మలు ఆ జన్మలే వస్తాయి. మనకి జన్మ రాయటానికి కావాల్సినవి మనకు అక్కర్లేదు. జన్మ పొందడానికి కావాల్సినవన్నీ దాచుకుంటున్నాం. మనం అదే పనులు చేస్తున్నాం, అందులో జీవిస్తున్నాం. దయచేసి బాబా తన యొక్క ఈ సహజమైన కార్యక్రమంలో ఆయన ధోరణి మారిపోతుంది రోజు రోజుకి. ఎందుకలా మారుతుందో నాకైతే అర్థం కావడం లేదు. కూర్చుంటాను నేను. ఈ కూర్చోవడంలో ఒక్కొక్క రోజు విపరీతమైన భావావేశం వస్తుంది, విపరీతమైన ఆనందానికి లోనవుతుంది హృదయం. ఒక్కొక్కసారి కనిపించని మీకు కనిపిస్తున్న కాలే కన్నీళ్లు నా చొక్కా తడిపినప్పుడు నాకు తెలుస్తుంటుంది. అంచేత ప్రియమిత్రులారా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మం అంటే ఆట కాదు. అందులోకి మెహర్ బాబా సామాన్యమైన అవతార పురుషుడు కాడు, యుగావతారుడు, ఉత్కృష్టుడు. అంచేత ఆయన యొక్క నామస్మరణ కనీసం చెయ్యండి. ఎలాగూ జన్మ తప్పదు. నామస్మరణతో చచ్చిపోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే బాబా అంటాడు, ఎవరైతే మైవిష్లో చెప్తాడు ఆఖరి క్షణంలో నా నామం చేస్తారు వాళ్ళకి నేను అనుగ్రహిస్తాను అని. నీ జ్ఞాపకం రావాలి కదా. ఊపిరి ఆగిపోయే సమయానికి మన అవయవాలు ఏమి పనిచేయవు, ఆలోచనలు పనిచేయవు, జ్ఞాపక శక్తి పోతుంది. నీకు అలవాటు చేసుకుంటుంది, అలవాటు అవుతుంది. కాబట్టి నామస్మరణ నిరంతరం చేయండి. ఈ సహజంలో చెప్తున్న బాబా చెప్తున్న వాక్యాల్ని చాలా సీరియస్ గా తీసుకోండి, సిల్లీగా తీసుకోకండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ అందరికీ జై బాబా. అవతార్ మెహర్